తమరు మాట్లాడగలరు. అందరికీ నమస్కారాలు. రాష్ట్ర ప్రజలందరికీ నా నమస్కారాలు. ఏదైతే ఈ మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్నాయో అదే మాదిరిగా ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, సర్పంచులు, బై ఎలక్షన్ జరుగుతున్నాయో ఇవన్నీ కూడా ఒక ఫార్స్ గా తయారు చేసే పరిస్థితికి వచ్చారు. ఎక్కడ చూసిన అరాచకాలు, ప్రలోభాలు, అంతేకాకుండా దౌర్జన్యాలు, ఎక్కడ పోలీసుల విక్టిమైజేషన్, ఇవన్నీ విచ్చలవిడిగా ఇష్ట ప్రకారం చేసే పరిస్థితికి వచ్చారు. మేము చాలా జాగ్రత్తలు తీసుకున్నాం. ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఇప్పుడే 7 అవుతోంది, టైం 6:45 అయింది. ఇంతవరకు నెల్లూరులో క్యాండిడేట్స్ అనౌన్స్ చేయరు. 3 గంటలకు విత్డ్రాల్స్ అయిపోతాయి. అంటే 3 గంటలకు విత్డ్రాల్స్ అయిపోయింటే దగ్గర 3 గంటల 45 నిమిషాలు అయింది. నేను అడుగుతున్నా అక్కడ రిటర్నింగ్ ఆఫీసర్, ఇక్కడ స్టేట్ ఎలక్షన్ కమిషన్, మీరు ఏం చేస్తున్నారు? అక్కడ కలెక్టర్ ఏం చేస్తున్నారు? ఏం జరుగుతా ఉంది? ఇవన్నీ ఇక్కడ ఉంటే అక్కడ దినేష్ కుమార్ అనే ఒక కమిషనర్ ఒక 7, 8, 12, 20, 24, 37, 38, 40 టోటల్ గా 8 వార్డులు యునానిమస్ అయినాయని అక్కడ డిక్లరేషన్ ఫామ్ ఇస్తారని చెప్తారు రిటర్నింగ్ ఆఫీసర్. మీకు ఎంత ధైర్యం ఉండాలి? ఇన్ని నేరాలు చేస్తారా? కనీసం క్యాండిడేట్స్ అనౌన్స్ చేయరు, యునానిమస్ లిస్ట్ అనౌన్స్ చేస్తారు. అంటే ఏమనుకుంటున్నారు ప్రజాస్వామ్యం అంటే మీ ఇష్ట ప్రకారం చేస్తే మీకు చెల్లుబాటు అవుతుంది అనుకుంటున్నారు, అంతే కదా? కానీ ఒకటి చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి, ఎవరైతే తప్పులు చేశారో ప్రతి ఒక్కరు చట్టపరంగా శిక్షార్హులే. ఇది ఇంతతో వదిలిపెట్టాం. ఏ విధంగా చేసే ఫోన్ అన్ని విధాలు చేసుకెళ్తాం. ఇమ్మీడియట్ గా ఈ ఎలక్షన్ కమిషన్కి ఏమైనా చిత్తశుద్ధి ఉంటే, మీరు ప్రజాస్వామ్యంగా కండక్ట్ చేయాలనుకుంటే ఇమ్మీడియట్ గా నెల్లూరు ఎలక్షన్స్ ని అవేర్నెస్ పెట్టండి. తర్వాత ఇన్వెస్టిగేషన్ చేయండి. తప్పుడు ఆఫీసర్లు ఎవరైతే రిటర్నింగ్ ఆఫీసర్లుగా పనిచేసారో పైన యాక్షన్ తీసుకోండి. తర్వాత ఎలక్షన్స్ కండక్ట్ చేయండి. మేము ఎలక్షన్ లో పోటీ చేయడానికి భయపడడం లేదు. మీరు చేసే తప్పుడు విధానం, మీరు చేసే అరాచకాలు, మీరు చేసే ఘోరాలు చాలా దారుణంగా ఉన్నాయి రాష్ట్రంలో. ప్రజలు తొందరగా తిరుగుబాటు చేసే పరిస్థితి వస్తుంది. ఎక్కడ చూసినా రాష్ట్రం తగలబెడుతున్నారు. తగలబెట్టి మీ యొక్క ఇది బయటపడిపోతున్న ఉద్దేశంతో ఎక్కడికక్కడ ఇలాంటి తప్పుడు పనులు చేస్తారా? మీకు డిపాజిట్స్ కూడా రావు, గుర్తుపెట్టుకోండి. భవిష్యత్తులో మీరు ఈ పార్టీకి పోటీ చేసే అర్హత కూడా లేదు. ఈ ముఖ్యమంత్రి రాజకీయాల్లో ఉండే అర్హత కూడా లేదు. ఇలాంటి నీచమైన ముఖ్యమంత్రిని ఎక్కడ చూడలేదు. ఇది ప్రజలందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మేము ఒక పద్ధతి ప్రకారం ఎలక్షన్స్ అన్ని, నాకు తెలుసు వీళ్ళు ఇలాంటి పనులే చేస్తారనే ఉద్దేశంతో మేము ఎలక్షన్ నామినేషన్స్ వేసేటప్పుడే, వేసిన తర్వాత కూడా అన్ని కూడా నామినేషన్ ఫామ్, ఎన్క్లోజర్స్, అక్కడ లోపల పోయిన తర్వాత చెక్ లిస్ట్ అన్ని కూడా రిటర్నింగ్ ఆఫీసర్ పంపించాం. అదే మాదిరిగా అక్కడి నుంచి కలెక్టర్ పంపించాం. అనే స్టేట్ ఎలక్షన్ కమిషన్ పంపించాం. క్యాండిడేట్స్ ఇంకా భయపడి సీజే కూడా పంపించారు. అంటే ఇన్ని డాక్యుమెంటరీ ఎవిడెన్స్ వచ్చిన తర్వాత కూడా మీరు అరాచకాలు చేశారంటే మీరు ఎంత తెగించారో దీన్ని బట్టి అర్థమవుతుంది. తాత్కాలికమైన ఉద్యోగం కోసం, తాత్కాలికమైన పదవి కోసం మీరు తప్పుడు పనులు చేస్తే మాత్రం వదిలిపెట్టే సమస్య లేదు. ప్రతి ఒక్కటి మీరు చేసిన పని ట్రాన్స్పరెంట్ గా బయట పెట్టండి. ఆ ఫార్మ్స్ అన్ని బయట పెట్టండి. ఆ ఫార్మ్స్ అన్ని బయటపెట్టి మీరు అడిగిన ఇవ్వండి. అవన్నీ ఏ రీజన్స్ వల్ల చేశారో చెప్పండి, మేము మా తప్పైతే ఒప్పుకుంటాం. కానీ ఒక ఎలక్షన్ ఆఫీసర్ గా ఉండే వ్యక్తులు, రిటర్నింగ్ ఆఫీసర్ గా ఉండే వ్యక్తులు బలవంతంగా ఎవరైనా ఫోర్స్ఫుల్ విత్డ్రాల్ చేయించినా, బెదిరించి విత్డ్రాల్ చేయించినా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. స్థైర్య విహారం చేస్తున్నారు అక్కడ నెల్లూరు. రౌడీలు తయారయ్యారు, గూండాలు తయారయ్యారు, సంఘ విద్రోహ శక్తులు తయారయ్యారు. ఏమనుకుంటున్నారు? ఎవరు చెప్దామనుకుంటున్నారు? ఏ జరిగితే ఈ అరాచకాలు జరిగితే వదిలిపెట్టే సమస్య లేదు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం. తక్షణమే లెటర్ కూడా పంపించాం. మా వాళ్ళు అక్కడ ధర్నా చేస్తున్నారు.
మీరు స్పందించాల్సిన అవసరం ఉంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా అక్కడ ఎలక్షన్ కండక్ట్ చేసే ముందు మొత్తం ట్రాన్స్పరెంట్ గా బయట పెట్టండి, డీటెయిల్స్ అన్ని బయట పెట్టండి, ప్రజలకు 5 కోట్ల మందికి చెప్పండి. భారతదేశ ప్రజాస్వామ్యం భారతదేశానికి మొత్తం చెప్పండి. మీరు చేసే అరాచకాలు ఏ మాత్రం ఇక సాగలేవు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. ఒకవేళ ఇదే మార్గం చేసిపోతే మీరు చరిత్రహీనులుగా మిగిలిపోతారు. భవిష్యత్తులో మీరు పోటీ చేసే అర్హత కూడా ఉండదు. ఆ విషయం కూడా గుర్తుపెట్టుకోండి. ప్రజలందరూ తిరుగుబాటు చేసిన తర్వాత మీ అరాచకాలు చూస్తే భయపడతారనుకుంటున్నారు, పోలీస్ వ్యవస్థ చూస్తే భయపడతారనుకుంటున్నారు. మీ పోలీస్ వ్యవస్థ కూడా చాలు. అందరూ పోలీసులు కూడా మారలేరు. కొంతమంది లాలు చేపడుతున్నారు, అధికారులు కొంతమంది లాలు చేపడుతున్నారు. ఈ లాలు చేపడిన వాళ్ళందరినీ, డ్యూటీ సరిగా చేయని వాళ్ళందరినీ, చట్ట వ్యతిరేకంగా చేసే వాళ్ళందరినీ వదిలిపెట్టే సమస్య ఉండదు. ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. దర్శిలో కూడా 8వ వార్డు క్యాండిడేట్ అన్నీ అయిపోయాయి. బీఫామ్ ఇవ్వడానికి ఆయనే వెళ్ళాడు. ఇప్పుడు అది కూడా సిగ్నేచర్ తప్పను ఇంకొకటి పెట్టి రిజెక్ట్ చేస్తారా? మీరు ఏమనుకుంటున్నారు? మీరు తమాషా అనుకుంటున్నారా? మీరు ఇది ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యంలో మీ ఆటలు సాగవు. కొంతమంది అవినీతి అధికారులు వాళ్ళకు కావాలని సరెండర్ అయ్యి బానిసత్వం చేసేవాడు కొంతమంది ఉండొచ్చు. అలాంటి వాళ్ళని మేము ఎట్టి పరిస్థితులు వదిలిపెట్టాం. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుంటే, ప్రజాస్వామ్యంలో ఉండే వ్యవస్థలన్నీ మనం కాపాడుకుంటే అవి మన కుటుంబాన్ని కాపాడతాయి. అదే ప్రజాస్వామ్య వ్యవస్థను మనం కాపాడుకోలేని పరిస్థితి ఉంటే మన కుటుంబాలు కూడా సఫర్ అవుతాయి. మన మనుగుడికే ప్రశ్నార్థకం అవుతుంది. రాష్ట్రం సర్వ విధాల భ్రష్టపట్టే పరిస్థితి వస్తుంది. ఈ ఉన్మాదు సంఘ విద్రోహ శక్తులు రెచ్చిపోయే పరిస్థితికి వస్తారు. వీళ్ళ ఆట ఏమాత్రం సాగడానికి వీల్లేదు. అందుకనే కోరుతున్నా, ఎలక్షన్ కమిషన్ డిమాండ్ చేస్తున్నా, అక్కడ ఉండే కలెక్టర్ డిమాండ్ చేస్తున్నా, మళ్ళీ చెప్తున్నా, మీరు ఏమాత్రం కూడా తప్పు చేసినా మీకు మాత్రం తగినటువంటి చట్టపరంగా యాక్షన్ తీసుకునే వరకు వదిలిపెట్టాం. అది గుర్తుపెట్టుకోవాల్సిందిగా మరొకసారి హెచ్చరిస్తుంది. Any questions? Anybody? Badri? భార్గవ్ గారు అడగగలరు. నెల్లూరు ఎన్నికను రద్దు చేయాలని కోరుతున్నారా, లేకపోతే అబెన్స్ లో పెట్టాలని కోరుతున్నారా సార్? ముందు ఇన్వెస్టిగేషన్ చేయాలి, తప్పైతే రద్దు చేసి మళ్ళీ ఎలక్షన్స్ కండక్ట్ చేయాలి. దట్ ఇస్ అవర్ డిమాండ్. ఫస్ట్ నుంచి అరాచకాలు చేశారు, భయభ్రాంతులు చేశారు, టెర్రరైజ్ చేశారు, కిడ్నాప్లు చేశారు. ఇది ఏమాత్రం మంచిది కాదు. అందుకే కోరుతున్నాం, ముందు ఇన్వెస్టిగేషన్ చేయండి. దట్ ఈస్ కరెక్ట్. మొత్తం ఇచ్చేయండి. వాళ్ళు గెలుచుకుంటే గెలుచుకోవాలని నేను చూస్తాను. సవాలు చెప్తున్నాను. ఎలక్షన్ రద్దు చేయండి, ఎలక్షన్స్ పెట్టండి. దట్ ఈస్ అవర్ డిమాండ్. ఈ రోజు ఇంతవరకు 3.5 గంటలు ఏం చేస్తున్నారు? ఏంటి మీకు డ్యూటీ? ఎవరిచ్చారు మీకు అధికారం? 3 గంటలు విత్డ్రాల్స్ వస్తాయి, అయిపోయింది. 3-5 నిమిషాలు నోటీస్ బోర్డులో పెట్టచ్చు. ఎవరున్నారు క్యాండిడేట్లని? ఎందుకు పెట్టలేదు? దీనికి సమాధానం చెప్పండి డిమాండ్ చేస్తాను. అంటే నువ్వంతా కూడా ఫోర్జరీ చేయడానికి, ఉన్నది లేనట్టు ఉండేట్టు అటెండ్ చేయడానికి, రికార్డ్స్ అని తారుమారు చేయడానికి ఇష్టానుసారంగా చేస్తారు మీరు. ఇప్పుడు 7 అవుతాం, ఇంతవరకు పెట్టలేదు. ఏమనుకున్నారు? కానీ 8 వార్డులు ఇనామస్ అయిపోయినాయి. 6 అప్పుడే సర్టిఫికెట్ ఇస్తాడు. ఏది? డిక్లరేషన్ సర్టిఫికెట్. ఏం దానికి తొందర ఏంటి? అంటే మళ్ళా ఇక్కడ కోర్టు పోతే స్టే వచ్చేస్తుంది కాబట్టి ముందు డిక్లరేషన్ చేస్తారా మీరు? అధికారులు అమిత ఉత్సాహం ఎక్కడిచ్చారు? ఎవరిచ్చాడు ఈ అధికారం మీకు? నేను అదే చెప్తాను, మీరంతా టెయింటెడ్ ఆఫీసర్ గా మిగిలిపోతారు. జీవితంలో గుర్తుపెట్టుకోండి. ఇలాంటి ఆఫీసర్స్ అంతా దరిజే మీ డ్యూటీ కరెక్ట్ గా చేయాల్సిన బాధ్యత మీ అందరిపైన ఉంది. తమాషా కాదు. ఏదో అనుకుంటున్నారు మీ ఇష్ట ప్రకారం చేయించండి. ఆటలు సాగు. స్టేట్ ప్రెసిడెంట్ అక్కడే ఉన్నారు, మా సీనియర్ లీడర్స్ అక్కడే ఉన్నారు, అందరూ అక్కడే ఉన్నారు. అంతమంది ఉంటే అందరినీ చేసి ఇష్ట ప్రకారం రౌడీలు చేసి ఇంకా కూడా చేసుకుంటా పోతారా మీరు? నిన్నటి నుంచి చూస్తున్నాడు అరాచకాలని. స్క్రూటినీ అట్లే చేశారు, నామినేషన్ అట్లే చేశారు, ఈరోజు విత్డ్రాల్స్ అదే పని చేస్తున్నారు. ప్రతి ఒక్క దగ్గర నామినేషన్ వేయడానికి పెద్ద తతంగం ఆడి
ఒకప్పుడు ఆఫీసర్లు ఏం చేసేవాడు, ఎవరికైనా నామినేషన్ వేయడం తెలియకపోతే వాళ్ళకి నేర్పించి కరెక్ట్ గా నామినేషన్ వేసి చూశారు. అది ప్రజాస్వామ్య స్ఫూర్తి. ఇప్పుడు ఆఫీసర్లు ఏం చేస్తున్నారు, నామినేషన్ సక్రమంగా వేసినా దాన్ని ఏదో ఒక విధంగా ఎన్క్లోజర్ ఇచ్చేసి మాయం చేసి కడాన ఎన్క్లోజర్ సరిగా వేసి అందరికి పంపించిన సేమ్ డే సేమ్ టైం అదే నామినేషన్ ఫార్మ్ ఎన్క్లోజర్ చెక్ లిస్ట్ ఎవరు ఇచ్చారు, రిటర్నింగ్ ఆఫీసర్ ఇచ్చారు. అది కూడా అందరికి పంపించాం. అందరికి పంపించినా మీరు రిజెక్ట్ చేస్తారా? ఎంత ధైర్యం ఉండాలండి మీకు. అంటే పరిధింపు కాకపోతే ఏంటిది, ఎవడు కాపాడతాడు మేము కూడా చూస్తాం. మేము తమాషా అనుకుంటున్నారు. ఎలాంటి ఆఫీసర్లు ఉద్యోగం చేయడానికి కూడా అర్హత లేదు. చట్టాన్ని వ్యతిరేకించే ఆఫీసర్లు, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే అధికారులు, అది ఆఫీసులో కూడా ఉండడానికి అర్హత లేదు. వాళ్ళందరినీ చూస్తాం, వదిలిపెట్టే సమస్య లేదు. రామారావు గారు తమ ప్రశ్న అడగలరు. సార్, ఇప్పుడు మీరు స్టేట్ ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ చేశారా, ఏమైనా రిప్రజెంట్ చేస్తున్నారా సార్? చేస్తున్నాము, పంపించాము. నా లెటర్ కూడా పంపించాను, మా వాడు కూడా వెళ్తున్నారు, నేను కూడా వాచ్ చేస్తున్నాను. ఏం చేస్తారని దానిపైన నిర్ణయం చేస్తాం. ఈ పార్టీ లిస్ట్ అనౌన్స్ చేయాలి కదా సార్? ఎందుకని అడిగింది, ఎందుకు అనౌన్స్ 6 గంటల ముందు ఆ కమిషనర్ 8 దినాలు అయిపోయిన డిక్లరేషన్ ఇస్తామని అనౌన్స్ చేస్తారు. దానికి తొందర మొత్తం 54 చేయండి. ఎందుకు 8 వచ్చింది? నీకు అధికారం ఉంది కదా, చేయించు కదా, చేసి 54 మనం చూద్దాం. నేను సవాలు విసురుతున్న వాళ్ళకి ఎన్ని చేస్తారో చేయండి, ఎన్ని అరాజకాలు చేస్తారో చేయండి, చూస్తాం. ఇంకా ఒక ఉన్మాది తుగ్లక్ ముఖ్యమంత్రి చెప్తే నేను ఇష్ట ప్రకారం మీరు చేస్తా. ప్రజాస్వామ్య స్ఫూర్తి ఏంటి? ఎన్నికలు సక్రమంగా జరగడమే కాదు, సక్రమంగా జరిగాయని అన్ని రాజకీయ పార్టీలు కూడా ఫీల్ కావాలి, ప్రజలు కూడా ఫీల్ కావాలి. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. ఎవరు ఏమనుకున్నా మేము మాత్రం మా పనులు చేస్తాం, ఏమవుతుంది అనుకుంటే సిగ్గు ఎగ్గు వదిలిపెట్టి మాట్లాడితే వివరించేది. దానికి కూడా ఉంటుంది. సమయం వచ్చినప్పుడు తిరిగి అందరికి వార్తలు పెడతారు ప్రజలు. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. తమాషా కాదు, ఒక సున్నిం, ఒక సెన్సిటివ్ ఉండాలి, ఒక పద్ధతి ఉండాలి, ఒక ట్రాన్స్పరెన్సీ ఉండాలి, ప్రజల్ని మెప్పించే విధానం ఉండాలి. ఇది ఎక్కడండి ఇది? ఈ అరాచకాలు. పోలీసులు వదిలిపెట్టండి, రోడ్డు మీద చూద్దాం మీ కథ ఏమవుతుందో. ఎక్కడ ఊర్లు కూడా తిరగలేదు, బయట కూడా రాలేదు. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. ఎగిరెగిరి పడుతున్నా, నిన్నటి వరకు ఎక్కడ తెలియదు వీళ్ళంతా. కాబట్టి అంత ఈజీగా వదిలిపెట్టాం. గట్టిగా చెప్తున్నా, వార్నింగ్ కూడా ఇస్తున్నా. మేము చేయాల్సింది కూడా చేస్తాం. ప్రజాస్వామ్యాన్ని కాపాడిన పార్టీ తెలుగుదేశం పార్టీ, ప్రజాస్వామ్య స్ఫూర్తితో పనిచేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ప్రజాస్వామ్యాన్ని ఈ విధంగా అపహాస్యం చేస్తే వదిలిపెట్టే సమస్య ఉండదు ఉండదు ఉండదు. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. ఈ మార్గం చేయగలిగితే అందరూ రాసుకునేవాడు. ఎవడు అధికారంలో ఉంటే ఒక ఆఫీసర్ పెట్టుకుని మొత్తం రాసుకుంటే ఇంకా అదే జరిగిపోయి ప్రతి ఒక్కరు రాసుకునేవాడు. ఆ విషయం చెప్తాను. అంటే ఇంకా నామినేషన్ లేడానికి కూడా మనుషులు దొరకలేదా? ఐఎమ్ ఆస్కింగ్ దిస్ రిటర్నింగ్ ఆఫీసర్, సిగ్గుపడాలి కదా. నామినేషన్ లేదని కూడా మనుషులు రావడం లేదండి. మీ చేష్టలతో మీ ఇష్ట ప్రకారం తయారైతే. ప్రజాస్వామ్యంలో ఒక కాంపిటీషన్, ఒక స్ఫూర్తి మీరు కూడా ఎంకరేజ్ చేయాలి. 10 మందిని పోటీ చేయాలని వచ్చిన వాళ్ళు ఆసక్తి ఉన్నంత రక్షణ కల్పించి ఎంకరేజ్ చేయవలసిన వ్యవస్థ కొల్లుడైతే మొత్తం భ్రష్టు పట్టిస్తారు. ఇది చాలా దారుణం, నీచం, బాధాకరం. అయినా కూడా తెలుగుదేశం పార్టీ ఏమి ఎనికిమో. మాకు పోరాటానికి కొత్త కాదు. ఇంతవరకు ఎన్నోసార్లు పోరాటంలో ఉన్నాం, మళ్ళీ పోరాడతాం. పోరాటమే కాదు, వీళ్ళని ప్రజల ముందర దోషులుగా నిలబెట్టి భవిష్యత్తులో చరిత్రహీనులుగా చేస్తాం ఇలాంటి తప్పుడు పనులు చేసే వాళ్ళందరినీ. ఎనిబడి వాటి ఆస్కానికి వస్తారు. థ్యాంక్ యూ అన్న. అందరికీ నమస్కారం, ధన్యవాదాలు.